హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కంపల్సరీగా ఈ విధంగా డైలర్ అయితే ఉండే ఉంటుంది. మీరు నార్మల్గా డైలర్ పైన ప్రెస్ చేసి మీరు ఎవరికైనా సరే కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. కాకపోతే ఈ డైలర్లో దాగి ఉన్న ఒక 3 సెట్టింగ్స్ అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో నేను ఆ 3 సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను. ఆ 3 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు కనుక కాల్స్ వచ్చినా సరే, లేకపోతే మీరు ఎవరికైనా సరే కాల్ చేసినా సరే, మీ మొబైల్ అయితే చాలా యూనిక్గా అయితే ఉండబోతుంది అనమాట. అవును ఫ్రెండ్స్, ఆ 3 సెట్టింగ్స్ ఏంటని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెంబర్ 1 సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా కాల్ చేసినా, లేకపోతే ఎవరైనా సరే మనకు కాల్ చేసినా సరే, బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఫోటో కనిపించేలా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు వేరే అప్లికేషన్ ఏది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్ యొక్క డైలర్లోనే ఆ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ యూజ్ చేసి మీకు నచ్చిన ఫోటో మీరు సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, సింపుల్ మీ మొబైల్లోని డైలర్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ పైన చూసినట్లయితే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కాల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది అనమాట. దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫోటో నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీ గ్యాలరీ నుంచి మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఫోటో మీకు కాల్ వచ్చినప్పుడల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ సెట్ యాజ్ కాల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కానీ దానిపైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఈ విధంగా ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండానే మీ మొబైల్ యొక్క డైలర్లో ఉన్న ఈ చిన్న సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ యొక్క కాలర్ స్క్రీన్ని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సెకండ్ ట్రిక్ గురించి. సో సెకండ్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మన మొబైల్లో మనం గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాం, లేదా వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాం, లేదా ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి టైంలో మన మొబైల్ కనుక కాల్ వచ్చినట్టయితే ఆ కాల్ మనం లిఫ్ట్ అనే చేయాలి, లేకపోతే కట్ అనే చేయాలి. అప్పటి వరకు మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఆ కాలర్ స్క్రీనే కనిపిస్తుంది అనమాట. సో మీరు ఆ విధంగా కాకుండా ఏదో ఒక మూలన చిన్నగా మీ కాలర్ స్క్రీన్ కనిపించేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే, మీరు రెస్పాండ్ కావాలనుకుంటే ఆ కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు చేసుకుంటున్న వర్క్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. సో దీనికోసం కూడా మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి ఎప్పుడు కావాల్సిన ఫుల్ స్క్రీన్ కాకుండా ఏదో ఒక చిన్నగా సైడ్లో పాపప్ లాగా చూపిస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి దాన్ని ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, సింపుల్ ఇక్కడ ఈ కాల్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే కాల్ డిస్ప్లే వైల్ యూజింగ్ యాప్స్ అని ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ మొబైల్లో బై డిఫాల్ట్ ఇది ఉంటుంది అనమాట, ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ ఉంటే ఏమవుతుందంటే, మనకి ఎప్పుడు కావాల్సిన సరే ఫుల్ స్క్రీన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ పాపప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఈ విధంగా చిన్నగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ మినీ పాపప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎక్దమ్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఏదో ఒక మూలన చిన్న పాపప్ లాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదో ఒక మూలన చిన్నగా కనిపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి మీరు లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని హైడ్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా వచ్చేసి మన మొబైల్ యొక్క డైలర్లోని థర్డ్ ట్రిక్ అనమాట. ఈ థర్డ్ ట్రిక్ వల్ల ఇప్పుడు మీ మొబైల్లో చాలా చేంజ్మెంట్ అయితే జరగబోతుంది. ఆ థర్డ్ ట్రిక్ ఏంటంటే, సో నార్మల్గా ఏం జరుగుతుందంటే, మన మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఆ కాల్స్ అనేవి ఆటోమేటిక్గా రికార్డ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. మనం ఒక చిన్న సెట్టింగ్ చేసుకుని వదిలేస్తాం, మనం మర్చిపోతాం. మన మొబైల్ కంపెనీ కాల్ చేసినా సరే, లేకపోతే మన ఫ్రెండ్ కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా సరే ఆ కాల్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మన మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది నిండిపోతుంది, మన మొబైల్ హ్యాంగ్ అవుతుంది, తర్వాత మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను ఇప్పుడు మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఈ చిన్న సెట్టింగ్ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే, మీ మొబైల్కి ఏదైనా పర్టికులర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు కాల్ రికార్డ్ కావాలి అనుకుంటే ఆ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. వేరే కంపెనీ కాల్ చేసినా, వేరే వాళ్ళు ఎవరు కాల్ చేసినా సరే కాల్ అనేది రికార్డ్ కాదు. మీరు పర్టికులర్గా ఏ నెంబర్ నుంచి కాల్ వస్తే కాల్ రికార్డ్ కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే, సింపుల్ ఇక్కడ డైలర్ బటన్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు రికార్డ్ కాల్స్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మన మొబైల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఆటో రికార్డ్ కాల్స్ అని ఉంది కదా, అది ఈ విధంగా ఆన్లో ఉంటుందన్నమాట. సో ఇది విధంగా ఆన్లో ఉన్నట్టుగా మనకు కూడా తెలియదు, మనం మర్చిపోతాం. మన మొబైల్కి ఏ కాల్ వచ్చినా సరే రికార్డ్ అవుతూ ఉంటుంది. దీనివల్లనే మన స్టోరేజ్ అయితే నిండిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఆన్లో ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఆటో రికార్డ్ కాల్ అని ఉంది కదా, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బై డిఫాల్ట్ ఆల్ కాల్స్ అని ఉంటుంది. సో దీని కారణంగానే ఏ కాల్ వచ్చినా సరే అది రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు కింద చూడొచ్చు కాల్స్ విత్ స్పెసిఫిక్ నెంబర్ అని ఉంది కదా,
దానిపైన ప్రెస్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద చూడొచ్చు నెంబర్స్ టు ఆటో రికార్డ్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీరు నెంబర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను 198 ఈ విధంగా యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. సింపుల్ ఇక్కడ ప్లస్ బటన్ పైన నేను ప్రెస్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 198 నుంచి నాకు ఎప్పుడు కాల్ వచ్చినా సరే కాల్ రికార్డ్ అవుతుంది. వేరే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా నాకు రికార్డ్ కాదనమాట. సో ఇదే విధంగా మీ మొబైల్లో ఉన్న ఏదైనా పర్టికులర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు రికార్డ్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఈ ఆప్షన్ యూజ్ చేసి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ డైలర్కి సంబంధించిన ఈ 3 సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.